కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డలో అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ పలు సంఘాల నాయకులు విద్యార్థులు మానవహారం నిర్వహించారు। ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు। వీరికి రాష్ట్ర ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి మద్దతు ప్రకటించారు। అన్నా పెద్దలు నాని అన్నగారు కూడా మన రాయలసీమ జిల్లాలలోనే మొట్టమొదట స్పందించిన ఎమ్మెల్యే అని నేను తెలియజేస్తున్నాను గర్వంగా। ఈరోజు కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటల్ జగన్మోహన్ గారు వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం తెలుపుతూ గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నాం। అలాగే ఈరోజు విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా విద్యార్థులు అలాగే రైతులు అలాగే మహిళలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి మాకు జ్యుడిషియరీ క్యాపిటల్ అవసరము, కర్నూలుకి హైకోర్టు అవసరము కాబట్టి అంతా కూడా రాష్ట్రంలో ప్రజలకందరూ కూడా తెలియాలని చెప్పేసి మేము కూడా సంఘీభావం జగన్మోహన్ రెడ్డి మేమందరం కూడా ఉన్నామని తెలిపేదానికే ఈరోజు ఆళ్లగడ్డ తాలూకాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట నడవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ హైకోర్టు కర్నూలుకు వచ్చేదానికి సాధించడానికి ఎంతవరకైనా మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా మన వెన్నంటే మనకందరూ కూడా వాళ్ళే బాధ్యత అవుతున్నారు కాబట్టి వాళ్ళను ఈ మీడియా ద్వారా అందరి ద్వారా కూడా ఈరోజు విద్యార్థి సంఘాలకు అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే మన హక్కును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది। ఈ రోజున కొంతమంది కర్నూలుకు హైకోర్టు వస్తాయి జిరాక్స్ మిషన్లు అంటున్నారు। ఆ జిరాక్స్ మిషన్లు ఉన్న వాళ్ళు పెద్ద కర్నూలుకు హైకోర్టు వద్దు అని చెప్పి చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను। హైకోర్టు అవసరము। నేను నిన్న కూడా ఒక నిరాహార దీక్ష శిబిరంలో కూడా మాట్లాడటం జరిగింది। కర్నూలు అనేది 1956లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉండింది। తర్వాత తిరిగి తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక చోటికి రావాలని చెప్పేసి అక్కడ హైదరాబాద్ లో రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ ఇవన్నీ కూడా కలిసినప్పుడు హైదరాబాద్ లో రాజధాని మార్చాలంటారు పెద్దలందరూ కూడా త్యాగం చేసి ఆ రోజు కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ పోవడం జరిగింది। ఈ విధంగా అన్యాయం జరిగింది కాబట్టి కర్నూలుకి ఎంత చేసినా గానీ న్యాయం చేసినట్టు కాదు। హైకోర్టు ఒకటే కాదు, ఇంకా వీలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఏమేమి ఇక్కడ ఇవ్వగలుగుతారో అవన్నీ కూడా కర్నూలుకి ఇవ్వాలని చెప్పేసి కోరాను। అవసరమైతే ఇక్కడ ఒక మినీ సెక్రటరియట్ కూడా పెట్టేదానికి కూడా అవకాశం ఉంటే ఆయన పరిశీలించమని మేము అడుగుతున్నాం।